హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేసేటప్పుడు ఏమి కన్సిడర్ చేయాలో చెప్తాను. ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. సో కేవలం డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ అయితేనే కాదు, సో లేటెన్సీ, పింగ్, సో ఇవి కూడా చూసుకోవాలన్నమాట. సో ఈ లేటెన్సీ, పింగ్ ఏంటి, ఎంతవరకు ఉంటే మనకి ఇంటర్నెట్ క్వాలిటీగా వస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అని అయితే నేను క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఇంటర్నెట్ స్పీడ్ ఏమన్నా టెస్ట్ చేయాలన్నా, కొత్త కనెక్షన్ తీసుకోవాలన్నా, సో దీనికోసం అయితే యూజ్ అవుతుందన్నమాట. సో దానికంటే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో దట్ నేను తీసుకొచ్చే మంచి కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను స్పీడ్ టెస్ట్ చేయడానికి అయితే ఓక్లా వెబ్సైట్ అయితే యూజ్ చేస్తాను. సో మీరు జస్ట్ సింపుల్గా స్పీడ్ టెస్ట్ అని మీ బ్రౌజర్లో సెర్చ్ చేస్తే స్టార్టింగ్ వెబ్సైటే వస్తుందన్నమాట, స్పీడ్ టెస్ట్ బై ఓక్లా అని చెప్పేసి. ఇది ఎక్కువ యూజ్ చేసే స్పీడ్ టెస్ట్ చేయడానికి ఒక వెబ్సైట్ అనమాట. సో నేనైతే ఫస్ట్ జియో 5G అయితే కనెక్ట్ అయి ఉన్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ మనకి గో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే స్పీడ్ టెస్ట్ అయితే క్యాలిక్యులేట్ అవటం స్టార్ట్ అయిందనమాట. టెస్ట్ అయితే స్టార్ట్ అయింది. సో దీంట్లో నేను చెప్పాను కదా ఏమేమి చూడాలి అని చెప్పేసి, డౌన్లోడ్ అండ్ అలాగే అప్లోడ్ స్పీడ్తో పాటు. సో నేను ఇక్కడైతే ఎంబీపీఎస్ క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఎందుకు ఈ ఎంబీపీఎస్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి మీకు వీడియో మధ్యలో అయితే అర్థమవుతుంది. సో ఇక్కడైతే టెస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ మీరు చూస్తే పింగ్ ఎల్లో కలర్లో ఉంది కదా 15 అని చెప్పేసి, సో అది లేటెన్సీ అంటారు. సో మిగతా డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ అయితే మనకి యాజ్ యూజువల్గా తెలిసిందే. సో ఈ ఎంబీపీఎస్ అనేది 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఎంబీపీఎస్ అన్న దాంట్లో బీ క్యాపిటల్ ఉంటే మెగాబైట్, స్మాల్ ఉంటే మెగా బిట్స్ అనమాట. సో చాలామంది ఈ 31 కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ చూసేయండి, మనకి డౌన్లోడ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది, కాకపోతే ఎందుకు మనకి స్పీడ్ సరిపోవట్లేదు అని చెప్పేసి అయితే అనుకుంటారు. సో నేను దానికి రీజన్ చెప్తాను. ఎందుకు అని అంటే, ఫస్ట్ అయితే మనం టెస్ట్ చేసినప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మెగా బిట్స్ పర్ సెకండ్ నుంచి మెగాబైట్స్లోకి అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలి. దీనికైతే ఈ క్యాలిక్యులేటర్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కనిపించే స్పీడ్ అయితే యాక్చువల్ స్పీడ్ అయితే కాదు. సో ఫస్ట్ అయితే నేను దీన్ని కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో దీనికోసం మీరు ఏ వెబ్సైట్ అయినా యూజ్ చేయొచ్చు. పర్టికులర్గా ఈ వెబ్సైట్ అనే కాదు, ఏదో ఒక కన్వర్టర్ క్యాలిక్యులేషన్ చేసే వెబ్సైట్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ 31.20 మెగాబిట్స్ పర్ సెకండ్ ఉంది కదా. సో నేను దాన్ని ఎంబీపీఎస్ అంటే మెగాబైట్స్లో కన్వర్ట్ చేసి చూపిస్తాను. 31.20 కన్వర్ట్. సో ఇక్కడ 3.9 MB పర్ సెకండ్, ఇది యాక్చువల్ డౌన్లోడ్ స్పీడ్ అనమాట. సో 31.20 అనేది మెగా బిట్స్ అనమాట. కింద కనిపించేది అసలు స్పీడ్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఏదైనా స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ అప్లోడ్ స్పీడ్ కూడా సేమ్ మీరు ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సేమ్ అక్కడ మనం నెంబర్స్ ఇచ్చేసి. సో ఇక్కడ ఈ 15 అనేది లేటెన్సీ ఉందని చెప్పాను కదా. సో ఈ పింగ్కి లేటెన్సీకి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. సో రెండు ఇంటర్చేంజబుల్గా అయితే టెర్మినాలజీ యూస్ చేస్తాము. సో ఇదేంటి అని అంటే, డేటా ప్యాకెట్స్ మనం రిక్వెస్ట్, ఏదన్నా ఎగ్జాంపుల్ ఒక మూవీ డౌన్లోడ్ చేస్తున్నాము, ఆ రిక్వెస్ట్ పంపుతాము, నెక్స్ట్ సర్వర్ నుంచి మనకి అది డౌన్లోడ్ అవుతుంది, అక్కడ నుంచి డేటా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, డేటా ప్యాకెట్స్ అనేది. సో ఈ ప్రాసెస్ అంతా జరిగే దాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనమాట. దీన్ని మిల్లీ సెకండ్స్లో అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనం డేటా రిక్వెస్ట్ పంపటము, నెక్స్ట్ సర్వర్ నుంచి రిటర్న్ రావటము ఆ డేటా ప్యాకెట్స్ అనేవి. సో దీనికి పట్టే టైంని ఈ లేటెన్సీ క్యాలిక్యులేషన్ అంటాం అనమాట. సో ఇది ఎంత లోగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇది 20 కానీ 10 ఉంటే ఇంకా మంచిది. సో ఎక్కువ ఉంటే మనకి డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ బాగున్నా సరే, ఈ లేటెన్సీ ఎక్కువ ఉంటే మనకి క్వాలిటీ అయితే రాదనమాట ఇంటర్నెట్లో. ఎందుకంటే డేటా ప్యాకెట్స్ లాస్ అవటం కానీ, లేదా మనకి కావాల్సిన స్పీడ్ అయితే రాకపోవడం కానీ, క్వాలిటీ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు ఇంటర్నెట్ని. సో ఇది మేజర్గా మీరు చూడాల్సింది, పింగ్ కానీ లేటెన్సీ కానీ. సో ఈ డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ అక్కడ కనిపించేది కాదు, క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. ఇది మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి. సో నెక్స్ట్ అయితే నేను జియో 5G అయితే కనెక్ట్ చేశాను కదా. సో నెక్స్ట్ 4G అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే నేను 4G నెట్వర్క్ అయితే కనెక్ట్ అవుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే దీని స్పీడ్ అయితే 5Gతో కంపేర్ చేస్తే కొంచెం అయితే స్లో ఉంటుంది, ఎందుకంటే ఇది 4G కదా. సో దీని లేటెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇదైతే మనకి యూసేజ్కి కొంచెం తక్కువ అనమాట, అంటే అంత ఎఫెక్టివ్గా ఏముండదు 5G ఉన్నట్లు. సో ఇప్పుడు నేను ఎయిర్టెల్ నెట్వర్క్ కూడా కనెక్ట్ అయ్యి చూపిస్తాను ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక్కడ చూడొచ్చు మీరు 20 కన్నా ఎక్కువ ఉందన్నమాట లేటెన్సీ. అంటే మనకి క్వాలిటీ ఆఫ్ ఇంటర్నెట్ తగ్గుతుంది, టైం అనేది ఎక్కువ అవుతుంది అనమాట డేటా ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ అవ్వడానికి.
సో ఇప్పుడైతే నేను ఎయిర్టెల్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అయ్యాను. సో దాని స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాము. సో ఇది స్టార్టింగ్‌లోనే లేటెన్సీ చూస్తేనే చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు జియో. డౌన్లోడ్ స్పీడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది చూడడానికే యాక్చువల్ ఎంబీ సైజులో ఉంది స్పీడ్ అనేది. సో దీన్ని మనం ఎంబీపీఎస్లో అంటే యాక్చువల్ రేట్లో కన్వర్ట్ చేస్తే చాలా తక్కువ వస్తుందన్నమాట. బేసిక్ బ్రౌజింగ్ కూడా ఇది అంత సరిపోదు. సో ఇలా మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన ఇంటర్నెట్ స్పీడ్ యాక్చువల్గా ఎంత వస్తుంది, మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో అని. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కింద ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే కామెంట్స్ అయితే చేయండి అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో అలాంటివి అయితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.